పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు రెప్పపాటులో స్కూటీ డిక్కీలో 8 లక్షలు మాయం. పట్టపగలు జనాలు రద్దీగా తిరుగుతున్న సమయం, అందరూ తమ పనుల్లో బిజీగా ఉన్న క్షణం. అలాంటి టైంలోనే దొంగలు ఎంత ప్లాన్తో ఎంత కూల్గా తమ పని పూర్తి చేస్తారో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఒక వ్యక్తి జీవితంలో ఎంతో కీలకమైన 8 లక్షల రూపాయలు గాలిలో కలిసిపోయాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జరిగిన ఈ చోరీ ఇప్పుడు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తూముకుంట గ్రామానికి చెందిన నరసింహారెడ్డి తన భూమి రిజిస్ట్రేషన్ కోసం ఎంతో కష్టపడి డబ్బు సమకూర్చుకున్నాడు. ఇక ఆ పని కోసం జహీరాబాద్కు వచ్చాడు. పట్టణంలోని SBI హైవే బ్రాంచ్కు వెళ్లి తన ఖాతా నుంచి 8 లక్షలు డ్రా చేశాడు. ఆ డబ్బు అతనికి చాలా ముఖ్యమైనది. ఒక జీవితం మొత్తానికి సంబంధించిన ఆస్తి వ్యవహారం, భూమి రిజిస్ట్రేషన్ అన్నీ ఆ నగదుపైనే ఆధారపడి ఉన్నాయి. డబ్బు తీసుకున్న తర్వాత ఎలాంటి అనుమానం లేకుండా ఆ నగదును ఒక బ్యాగ్లో పెట్టి తన స్కూటీ డిక్కీలో ఉంచాడు. అంతా సేఫ్గానే ఉందనుకుని తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరాడు. అతనికి తెలియదు అప్పటికే తనను ఎవరో గమనిస్తున్నారు, తన ప్రతి కదలికను ట్రాక్ చేస్తున్నారు అన్న విషయం. బ్యాంకు దగ్గరే 2 దొంగలు మాటు వేసి ఉన్నారు. నరసింహారెడ్డి డబ్బు తీసుకున్న క్షణం నుంచి వాళ్ళు అతన్ని టార్గెట్ చేస్తారు. అతను ఎక్కడికి వెళుతున్నాడు, ఎలా వెళుతున్నాడు అన్నది గమనిస్తూ బైక్ పై వెంబడించారు. ఇది ఒక్కసారిగా చేసిన పని కాదు, ముందే ప్లాన్ చేసిన ఆపరేషన్లా కనిపిస్తుంది. తహసీల్దార్ కార్యాలయం దగ్గరకు వచ్చాక నరసింహారెడ్డి తన స్కూటీని ఆపి ఏమీ అనుమానం లేకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అదే దొంగలకు సరైన టైం. అక్కడ జనాలు ఉన్నా ఎవరు పట్టించుకొని ఆ క్షణాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. ఒక దొంగ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లినట్లు నటించాడు. మరొకరు బైక్ పై దగ్గరకు వచ్చాడు. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే స్కూటీ డిక్కీని ఓపెన్ చేసి నగదు ఉన్న బ్యాగ్ను తీసుకుని స్పీడ్గా అక్కడి నుంచి పారిపోయారు. అంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఎవరూ గ్రహించే లోపే పని అయిపోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న CCTV కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. వీడియో చూస్తే దొంగలు ప్లానింగ్, టైమింగ్, ధైర్యం ఎంత ఉందో అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడా టెన్షన్ పడలేదు, ఎలాంటి తొందరపాటు కనిపించలేదు. చాలా ప్రొఫెషనల్గా పని పూర్తి చేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన నరసింహారెడ్డి స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి చూసేసరికి డబ్బు కనిపించలేదు. ఆ క్షణంలో అతని పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో అనేది ఊహించుకోవచ్చు. ఒకేసారి షాక్, భయం, నిరాశ అన్నీ కలిసిపోయాయి. ఎంతో కష్టపడి తెచ్చుకున్న డబ్బు క్షణాల్లో పోయిందన్న బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. CCTV ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయం దగ్గరే ఇలాంటి చోరీ జరగడం సెక్యూరిటీపై అనుమానాలు కలిగిస్తోంది. ఇక్కడే ఇలా జరిగితే మరెక్కడ సేఫ్ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ప్రజలకు ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు. ముఖ్యంగా డబ్బును వాహనాల్లో వదిలి వెళ్లకూడదు. ఎవరు ఫాలో అవుతున్నారేమో అని గమనించాలి. అవసరమైతే సహాయం తీసుకోవాలని చెబుతున్నారు.